హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షణ్ముఖ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్. ఈరోజైతే నేను క్రిస్మస్కి అని ఒక చిన్న డిఐవై చేద్దాం అనుకుంటున్నాను. అందుకని నేను ఒక చిన్న అట్టనైతే తీసుకొని శాంటాక్లాస్ ఫేస్ షేప్ని అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. హ్యాట్ మళ్ళీ ఫేస్. దాని తర్వాత ఒక A4 షీట్ అయితే తీసుకున్నాను, బికాజ్ శాంటాక్లాస్ గడ్డం చేసేకి. మీరు కావాలంటే ఉలన్తో కూడా ఆ షేప్లో అలా కట్ చేసుకొని అంటే గడ్డంలాగా పెట్టచ్చు, లేకపోతే కాటన్తో కూడా పెట్టచ్చు. నేనైతే ఈ పేపర్తో అయితే పెట్టాను అనమాట, ఎందుకంటే నా దగ్గర కాటన్ లేకుండే అందుకే. ఈవెన్ కాటన్ అతకబెడితే కూడా చాలా మంచిగా ఉంటుంది. దాని తర్వాత ఇలా అయితే అతకబెట్టేసేయాలి అట్టకి. దాని తర్వాత శాంటాక్లాస్ నోస్ని అయితే తయారు చేసుకోవాలి. ఒక చిన్న A4 షీట్ని ఇలా రౌండప్గా ఇలా చేసుకొని చేసేసేయాలి. దాని తర్వాత నాకు స్కిన్ కలర్ లేకపోవడం వల్ల నేను అలానే రెడ్ కలర్ పూసేసాను అనమాట ఆ నోస్ మీద. ఆ తర్వాత హ్యాట్కి కూడా రెడ్ కలర్ పూసేసాను. దాని తర్వాత ఇలా అయితే నేను గోల్డ్ లేస్ అయితే ఈ హ్యాట్ మీద అతకబెట్టాను అనమాట, కొంచెం మంచిగా కనిపించేకి. ఆ తర్వాత సిల్వర్ లేస్ని అయితే తీసుకొని జిగ్జాగ్గా అయితే అతకబెట్టేసాను. దాని తర్వాత నాకు నచ్చినట్టు డెకరేషన్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే ఒక డూప్లికేట్ లీఫ్ని అయితే అతకబెట్టేసి దాని చుట్టుపక్కల ఫ్లవర్స్ అయితే పేపర్తో చేసి అతకబెట్టేసాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.